దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఉదయకాలాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అవును, మనం బాగుంటాం. ఖచ్చితంగా నేను ప్రతిరోజు అడుగుతాను. కారణం ఏంటంటే పాజిటివ్ మైండ్ కలిగి ఉందాము అనేది నా యొక్క ఉద్దేశము. ఎల్లప్పుడూ ప్రభు నందు మనం ఆనందించేది నేర్చుకున్నాము. ఏ పరిస్థితిలోనైనా సరే ఆయన మీద ఆధారపడినప్పుడు ఆ ఆనందానికి అవధులే ఉండవు. ఆధారపడకున్నప్పుడే ఎల్లప్పుడూ చింత, బాధ, దిగులు అనేటివి కనిపిస్తాయి. ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ఆయన మీద ఆధారపడినప్పుడు మన సమస్య ఏమైపోతుందంటే ఒక గాలిలాగా అలాగే కొట్టుకొని వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇది అనుభవం. చూడండి, ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14వ వచనంలో ఇంకొక ఉపమానం చెప్పారు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ఉపమానం ఏంటంటే, ఒక ధనవంతుడు ఉంటాడు. తను ఏం చేస్తాడంటే దేశాంతరం, అంటే ఆయన అట్లా ఊర్లన్నీ తిరిగేదానికి వెళుతూ తన ఆస్తిని అంతా తన దాసులకు అప్పగించి వెళ్ళినట్టుందంట పరలోకం. పరలోకం ఎలా ఉందంటే, ఒక ధనవంతుడు తన దాసులకు తన ఆస్తిని అప్పగించి తను దేశాంతరం పోయినటువంటి పరిస్థితి ఇక్కడ చెప్తున్నాడు. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన దగ్గర ఉండేటువంటి దాసులు పిలిచి ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళకు ఉండేటువంటి క్యాలిబర్, అంటే వాళ్ళకు ఉండేటువంటి సామర్థ్యతను బట్టి వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే కొన్ని తలాంతులు ఇచ్చి వెళ్తున్నాడు. ఒకరిని పిలిచి 5 తలాంతులు ఇస్తున్నాడు, ఒకరిని పిలిచి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరిని పిలిచి 1 తలాంతు ఇచ్చాడు. ఇదిగో నేను వెళ్తున్నాను, వీటన్నిటి మీరు జాగ్రత్తగా చూసుకోండి అని వెళ్ళి నేను వస్తాను మరలా అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొంతకాలం తర్వాత మరలా తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళని అడుగుతాడు. ఐదు తలాంతులు ఇచ్చిన వాళ్ళని పిలిచి, నీకు 5 ఇచ్చి వెళ్ళాను కదా, ఏం చేసావు అని అడుగుతాడు. అప్పుడు అంటాడు ఆయన, అయ్యా నువ్వు 5 ఇచ్చావు, ఇదిగో నేను కష్టపడి ఈ 5ని ఇంకొక 5 చేసి 10గా చేసి పెట్టానయ్యా అని చెప్పి ఆయన చేతికి అప్పగిస్తాడు. అప్పుడు ఆయన చాలా హ్యాపీ అయిపోతాడు. ఇంకొక 2 ఇచ్చిన వాడిని పిలుస్తాడు. నువ్వేం చేస్తావు, నీకు ఇచ్చిన 2 తలాంతులు అని అడుగుతాడు. అయ్యా నాకు నువ్వు ఇచ్చినట్టు కూడా నేను కూడా ఆ 2ను కూడా ఇంకొక 2 కూడా నేను అభివృద్ధి చేసి 4గా చేస్తున్నానయ్యా అని చెప్పి అతను అది కూడా అప్పగిస్తాడు. అతను బట్టి కూడా నువ్వు మంచి దాసుడివి, కొంచెంలో అంటే నీకు ఇచ్చిన కొంచెంలో కూడా చాలా నమ్మకంగా యథార్థంగా నేను చెప్పినట్టు నువ్వు చేశావు, చాలా హ్యాపీ అని చెప్పి మెచ్చుకుంటాడు. ఇంకా 1 ఇచ్చిన వాడిని పిలుస్తాడు. నీదేది నాయన అని అడుగుతాడు. అప్పుడు అంటాడు, అయ్యా నేను నా దగ్గరే ఉన్నది, ఎందుకంటే అయితే ఏం చేయలేదా, నువ్వు అలాగే ఎందుకు పెట్టావు అంటాడు. నువ్వు అంటే మరలా వచ్చి నన్ను ఎక్కడ ఇబ్బంది పెడతావనని, నువ్వు విత్తిన దగ్గరే నువ్వు పోస్తావని, నువ్వు చల్లిన దగ్గరే మరలా అన్ని సమకూర్చుకుంటావని ఆ యొక్క ఉద్దేశంతో నేనేం చేశానంటే అది అలాగే జాగ్రత్తగా పెట్టున్నాను, ఇదిగో అయ్యా నీ తీసుకో అంటాడు. అప్పుడు ఆయన కోపం వచ్చేస్తుంది. నా మనస్తత్వం అలాంటిదా, నేను అంత కఠినాత్మున్నా కాబట్టి నువ్వు ఇది ఒకవేళ నీ వల్ల కాకపోయి ఉంటే నువ్వు కనీసం షావుకారుల దగ్గర ఇచ్చుంటే వాళ్ళ దగ్గరకు నేను వచ్చి వడ్డీతో కూడా నేను తీసుకునేవాడిని కదా, నువ్వు ఎందుకు ఇలా పని చేశావు, కాబట్టి నువ్వు చెడ్డ సోమరి దాసుడు అంటున్నాడు. అంటే సోమరితనానికి నిదర్శనంగా ఉంటున్నాడు. అంటే దేవుడి మీద కూడా నెపాలు పెట్టేటువంటి వాళ్ళు, అంటే దేవుళ్ళలో కూడా తప్పులు పట్టేటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఉన్నారు. చెప్పిన పని చెప్పినట్టు చేయకుండా ఇలా చేస్తే దేవుడు ఏమంటాడో, అలా చేస్తే దేవుడు ఏం చేస్తాడో, కాబట్టి ఇలా చేస్తే దేవుడు ఒప్పుకోడు కావాలా అనేటువంటి ఈ యొక్క వాళ్ళకు ఉండేటువంటి మైండ్ తో మనుషులను ఏం చేస్తారంటే మభ్య పెడతారు. ఇక్కడ దేవుడిని కూడా మభ్య పెట్టేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ దాసుడు. కాబట్టి సోమరి చెడ్డ దాసుడు అంటున్నాడు. కారణం ఏంటంటే తను సోమరితనము వలన తను చేయలేక వంకలు వెతుక్కుంటున్నాడు. అంటే ఆయన యజమాని మీదే తప్పులు వెతుకుతున్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి అలాంటి వాడిని ఏం చేస్తున్నాడంటే కోపం వచ్చి వీడిని తీసుకువెళ్ళి చీకటి గదిలో బంధించి వీడిని శిక్షించండి అనేటువంటి మాట అంటున్నాడు. అంటే చీకటి గది దేనికి సాదృశ్యం అంటే ఆ నరకానికి సాదృశ్యము. శిక్షించింది అంటే అక్కడ పళ్ళు కరుకుబడుట, అక్కడ ఆ యొక్క అగ్ని ఆరిపోకుండా మంటలు వచ్చేటువంటి ప్రదేశము. కాబట్టి ఆ చీకటిలోని వీడిని త్రోసి వేసేయండి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఇద్దరైతే మాట విన్నారు. మాట విని ఆ యజమాని వచ్చే వరకు సోమరతనాన్ని విడిచిపెట్టి, యజమాని ఏ సమయంలో వచ్చినా సరే ఆయనకి మనం అలర్ట్ గా ఉండాలని ఇచ్చిన దాన్ని ఏం చేస్తారంటే పెంపొందింప చేసి వాళ్ళ సామర్థ్యతను అక్కడ కనుపరిచారు. ఆయన దగ్గర మంచి దాసుడు, భలే దాసుడా అనేటువంటి మాటను అనిపించుకున్నారు. ఇతడైతే
ఏమంటున్నాడు, ఒకవేళ నేను చేయలేకపోయినా తప్పు అయిపోయింది అనుంటే క్షమించును. అలా కాకుండా నువ్వు వచ్చి మళ్ళా విత్తిన దగ్గరే నువ్వు మరలా వస్తావని, నువ్వు చల్లిన దగ్గరే సమకూర్చుకుంటున్నావని నేను అది నమ్మి నేను ఇలా చేయలేదు, ఇదిగో నీది నీకే ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఇలాంటి సోమరి అంటే వంకలు వెతికేవాడిని, ఆ తర్వాత తన హృదయంలో అంత చెడ్డ క్రిటిసిజం కలిగిన మనసు కలిగిన వాడిని చెడ్డ దాసుడు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనలో కూడా అలాంటి వాడు ఉన్నారు. మంచి చేయాలనేటువంటిది మర్చిపోయి ఇంకా తప్పులు వెతుక్కుంటూ ఇలా చేస్తే ఇలా అంటారు అనేటువంటి సాకులు చెప్తూ ఏది చేయలేక అన్నిట్లో ఫెయిల్యూర్ అయిపోయి లాస్ట్ కి ఎక్కడికి వెళ్తుంటారంట, నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే ఏదేదో ఆలోచించేసుకోవటం అనమాట. చెప్పింది చేయటం అంటే ఏదైతే దేవుడు చెప్పాడో ఆ పని మనం చేస్తే అది పాజిటివ్ మైండ్. అలా కాకుండా మన ఇష్ట ప్రకారముగా ఆలోచించినప్పుడు ఇలాంటి ఆన్సర్ వస్తుంది. ఎక్కడికి? ఆ యొక్క పండ్లు కొరికేటువంటి ప్రదేశానికి, చీకటిలోనికి పోయేటువంటి ప్రదేశానికి అది రిజల్ట్ మనకు వస్తుంది. కాబట్టి నువ్వు నేను ఈరోజు మనకు దేవుడు ఏ తలాంతులు ఇచ్చాడు వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఒక్కొక్కరికి మంచి పాడే తలాంతులు ఇస్తాడు, ఒక్కొక్కరికి వాక్యం చెప్పే తలాంతులు ఇస్తాడు, ఒక్కొక్కరికి ప్రార్థన చేసే తలాంతులు దేవుడు ఇస్తాడు, ఒక్కొక్కరిని ఆశీర్వదించేటువంటి మంచి మనసు, కపటం లేని మనసు ఇచ్చుంటాడు, ఒక్కొక్కరికైతే విశ్వాసము కలిగిన మనసు ఇచ్చుంటాడు, ఒక్కొక్కరైతే ఎక్కువగా ప్రార్థన చేసేటువంటి మనసు ఇచ్చుంటాడు. ఏది నీ దగ్గర ఉందో, ఏది నీకు దేవుడు ఇచ్చున్నాడు అదంతా నువ్వు గ్రహించి వాటిని ఏం చేయాలా? సాన పెట్టాలా, వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసుకునే దానికి ప్రయత్నించాలా. అంతేగాని నేను ఇలా చేస్తే, ఇప్పుడు నా గొంతు ఒక 2-3 years క్రితము నాకు అపోలోలో సర్జరీ జరిగింది. అప్పటి నుంచి నా గొంతు సరిగా రాదు. అంతకుముందు చాలా గట్టిగా మాట్లాడేది. అయినప్పటికీ కూడా నేను ఆలోచించాను, ప్రభువా నేనైతే 30 సంవత్సరాల నుంచి నీ సేవలో వస్తున్నాను, కానీ నేనైతే ఇప్పుడున్నటువంటి కుటుంబ బంధకాల్లో వాటిలో బయటకు రాలేకపోతున్నాను. కనీసము నన్ను ఖచ్చితంగా నువ్వు వాడుకోవాలా, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నన్ను వాడుకోవాలని రోజు నేను ఆయన దగ్గర ప్రార్థించాను. ఆ ప్రార్థనకు జవాబుగా ఈ లాస్ట్ ఇయర్ November 14 నుంచి మీ ముందుకు నేను వచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి మార్గం ఇది. కాబట్టి నా గొంతు ఎలాగున్నా అవసరం లేదు నాకు. ఎవరికి అవసరమో ఈ రోజు ఈ యొక్క మాట ఎవరికి అవసరమో అది దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. అందుకే అంటాడు, వినగలిగిన వాడు మాత్రమే వినుగా. కానీ నేను సాకులు చెప్తూ నా గొంతు బాగలేదు, నా కళ్ళు బాగలేదు, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అనుకుంటే ఇంకెప్పటికి నేను అలాగే ఉంటాను, నాకు ఇంకెప్పటికీ మార్పు రాదు. ఇంకా నేను అలాగే ఒకరోజు నశించిపోతాను. కాబట్టి నేను నశించిపోయే ముందు ఖచ్చితంగా నా దేవుని కొరకు నేను వాడబడాలా అనేటువంటి ఆ సదుద్దేశంతో నేను ముందుకు వచ్చాను. కొన్నిసార్లు నేనే నా వీడియో చూసినప్పుడు కొంచెం నా మాట కొంచెము స్లో అవుతుంటది. అయినప్పటికీ కూడా నన్ను నేనే ధైర్యపరచుకుంటాను. అయ్యా నన్ను క్షమించు, నేనేం చేయాలా, ఈ పరిస్థితి నాకు ఇప్పుడు వచ్చింది, నేను బాగా మాట్లాడగలిగేటప్పుడు నేను నీ గురించి నేను చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు నన్ను వాడుకోమని ప్రతిరోజు బ్రతిమాలుకుంటున్నాను. కాబట్టి నాకు కోసం కూడా మీ ప్రార్థనలో బాగా క్షుణ్ణంగా నా యొక్క గొంతు రావాలని మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోమని మీకు నేను విజ్ఞాపన చేసుకుంటున్నాను. కాబట్టి ప్రతిరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు, నాకు ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు దేవుడు, దేవుడి కొరకు వాడబడాలనేటువంటి మనసును దేవుడు ఇచ్చాడు, అందరి కొరకు ప్రార్థించాలనేటువంటి తలాంతును దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఏది ప్రార్థన చేసినా, నేను ఏది అడిగినా సరే దేవుడు నాకు అది అనుగ్రహిస్తాడు. నాకు స్వస్థత, ఆ యొక్క స్వస్థత పరిచేటువంటి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఆ వరాన్ని దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఇవన్నీ నా జీవితంలో నేను పొందుకొని ఉన్నాను. కాబట్టి ఇవన్నీ నేనేం చేయాలా? సాన పెట్టాలా, అందరికి అది నేను పంచిపెట్టాలా. దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు, నేను కూడా ఉచితంగా ఇచ్చేదాని కొరకు ముందుకు వచ్చాను. కాబట్టి ఈ విధమైనటువంటి తలాంతులు ఎవరికైతే ఇవ్వబడాయో, మనము 5 తలాంతులు 2 తలాంతులు కలిగిన వాడు ఎలా దేవుని కొరకు వాడబడుతున్నారో అలాంటి మనసును మనము కలిగి, ఆ ఒక్క తలాంతు కలిగిన వాడి మనసును మనం ఎప్పటికీ కలిగి ఉండకుండా దేవునికి ఇష్టంగా బ్రతుకుదాము. మన తలాంతులు దేవుడు మనకు బయలుపరిచి వాటన్నిటిని మెరుగుపరిచి దేవుని కొరకు వాడబడే విధంగా దేవుడు మనల్ని వాడుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయకాలాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నేను చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి, నాకైతే తండ్రి గత 4 దినములుగా గొంతులో కొంచెం నాయన ఇబ్బందికరంగా ఉంటుంది. అయినప్పటికీ మీ కృపతో నన్ను బలపరుస్తూ నీ బిడ్డలతో మాట్లాడుతూ నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, కృపను బట్టి కృతజ్ఞతాస్తులు నేను చెల్లించుకుంటున్నాను ఆయన. ఇదిగో ఈ దినం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ యొక్క 14వ వచనంలో ఉండేటువంటి తలాంతుల గురించి మాతో మాట్లాడారు. ఎవరైతే నాయన మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు చెప్పింది చేస్తే నాయన వాళ్ళని బల దాసులు అంటున్నారు ప్రభా.
అలాంటి కృపను మాకు అనుగ్రహించండి. ఇదిగో నెపాలు నాయన ఎతికే వారంగా, ఇదిగో తప్పులు పట్టే వారంగా మేము ఉండకుండా, నిన్ను ఎరిగి నీ మనసును ఎరిగి నీకు ఇష్టమైనటువంటి స్థితిలో ఎల్లప్పుడూ మేము ఉండటకు అట్టి మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, ఎవరికి ఏ తలాంతులు ఇచ్చినారో అవన్నీ ప్రభా ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకొని, ప్రతి తలాంతు నా దేవుని కొరకు నేను వాడబడాలా, నా దేవుని కొరకు నేను జీవించాలా, దేవుడు నా కొరకు అన్ని ఉచితంగా ఇచ్చాడు, నేను ఆయన కొరకు ఉచితంగా చేయాలనేటువంటి మనసును పుట్టించి, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దర్శించి, ఏ కుటుంబానికి ఏ అవసరం ఉందో ఏ ఎక్కడుందో మీ మహిమ సృష్టించి మీరే మహింపరచబడమని, మరలా మీ చిత్తమైతే మేమందరం కలుసుకునే పరింద్రం మీ కృపాక్షేమములు మాతో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మారి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ రాడండి. దేవుడు మనకు తోడై ఉండును గాక. ఖచ్చితంగా మనము మనకిచ్చిన తలాంతులు మనము పదులు పడదాము. ఆ యొక్క తలాంతులన్నిటినీ దేవుని కొరకు మనం వినియోగిద్దాము. దేవుని రాజ్యాన్ని కడదాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు మన ఛానల్ తెలియచేసి దేవుని రాజ్యాన్ని కట్టుటకు మనం అందరము పురిగొల్పబడదాము. మరలా ఆయన చిత్తమైతే మనం కలిసి పర్యంతరము ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉండు గాక. ఆమేన్. షలోమ్.